ఒకప్పుడు హీరోయిన్, ఆ తర్వాతన రాజకీయ నాయకురాలు, ఆ తర్వాత మంత్రిగా కూడా చేసింది రోజా. తను ఇప్పటికి కూడా టీవీ షోల్లో వీటిట్లో ఈ జడ్జిగా అది చేస్తోంది. గెస్ట్‌గా కూడా వెళ్తా ఉంటుంది. అయితే ఆ రోజా రాజకీయ కాన్సెప్ట్‌కి వచ్చిన రోజున మాత్రం అక్కడ వైరల్ చేసేసి పోతుంది. ఇవాళ విజయవాడకి ముఖ్యమైన నేతల మీటింగ్ కోసం వచ్చినట్టుంది. దుర్గమ్మ దర్శనానికెళ్ళింది. అక్కడ చక్కగా ప్రభుత్వానికి కితాబిచ్చింది. దసరా ఏర్పాట్లు జరిగినాయి. పబ్లిక్ మంచి వసతులతో ఉన్నారు. బాగా చేసినందుకు అభినందిస్తున్నాను. అమ్మవారిని దర్శించుకుని జగన్‌ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయమని చెప్పింది. అక్కడ బాధ్యతాయుతంగా చేసేసింది, వచ్చేసింది. తర్వాతన జగన్ మీటింగ్ అయిపోయిన తర్వాతన మళ్ళీ మీడియా అడిగినటువంటి సందర్భంలో ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసింది. పవన్ కళ్యాణ్ సినిమాలు మానేసేయాలా? ఆయన చెప్పిన మాటలేది నిలబెట్టుకోలేదు. 50 ఏళ్ల పెన్షన్ అని చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్‌ని, అటు చంద్రబాబుని ఇద్దరిని కలిపి ఆహ్, దుమ్మెత్తిపోసింది. ఏదైతే సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో రూ. 1500 మహిళలకి ఎక్కడిచ్చారు? నిరుద్యోగ భృతి ఎక్కడిచ్చారు? 50 ఏళ్ళకి పెన్షన్ ఎక్కడిచ్చారు? మాటలు చెప్పి, మాటలు తప్పి సూపర్ 6 సూపర్ హిట్ అని అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి రాజకీయపరమైనది కరెక్టేనా అంటూ నిలదీస్తూ పవన్ కళ్యాణ్‌ని ప్రధానంగా, అంటే పవన్ కళ్యాణ్ అభిమానులకి ఇది గుచ్చుకుంటుంటది ఎక్కువగా. తెలుగుదేశం వాళ్ళకి ఇది కామన్. ఆల్రెడీ ఏమైనా తిట్టేసుకుంటారు, అయిపోయింది. తిట్టేసుకుని విసిగెత్తిపోయి మానేశారు. కానీ ఏదన్నా అన్నా కూడా దండగ అని చెప్పేసి. అదే ఇప్పుడు జనసేనోళ్ళు మాత్రం మా వాడిని అంటావా అనేటువంటి మంట ఉంటది. మళ్ళీ ఇప్పుడు 4, 5 రోజుల పాటు రోజాని ట్రోల్ చేస్తారు. అది మీమ్సో, గీమ్స్‌తో నడుస్తది.